హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్, శ్యామ్ సార్స్ వొకాబులరీ. సో మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఛానల్లో శ్యామ్ సార్స్ వొకాబులరీ సిరీస్లోకి వెళ్ళిపోదాము. హిందూ పేపర్లోకి వెళ్ళి కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీని మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఈరోజు మనం చూస్తున్నాము హిందూ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ కాలం ఫస్ట్ ఆర్టికల్లో ఉన్నాము. ఇది ఇన్ఫ్లేషన్ కోసం రాసిన ఆర్టికల్. ఇండియాలో ఇన్ఫ్లేషన్ పెరిగిందా తగ్గిందా, అదేవిధంగా ఏ ఏ సెక్టార్స్‌లో అమౌంట్ అనేది ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయా? డిక్రీజ్ అయ్యాయా? దానికి సంబంధించిన ఆర్టికల్. నేను మన యూపీఎస్సీ విత్ శ్యామ్ సార్ ఛానల్‌లో నేను ఇదే ఆర్టికల్‌ని ఎడిటోరియల్ అనాలిసిస్ కూడా సెపరేట్ వీడియోలో చేస్తాను. ఇందులో ఓన్లీ వొకాబులరీ మాత్రమే డిస్కస్ చేద్దాము. మనం చూస్తోంది యాక్చువల్‌గా ఆగస్ట్ 15థ్ హిందూ న్యూస్ పేపర్ అమ్మా. నేను కొంచెం లేట్‌గా అప్‌లోడ్ చేస్తున్నాను బిజీ అవ్వడం వల్ల. సో ఇంపార్టెంట్ వొకాబులరీ ఉన్నాయని నేను ఈ ఆర్టికల్‌ని స్కిప్ చేయకుండా నేను మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వొకాబులరీ ఏంటంటే ఇల్యూజరీ. ఇల్యూజరీ అంటే తెలుసు కదా! నాట్ రియల్. ఓకేనా? నిజం కానిది. ఇల్యూషన్ అంటామే అలా అన్నమాట. ఇక బ్లిప్ అంటే అర్థం ఏంటంటే మార్పు, చేంజ్. జనరల్‌గా చేంజ్ ఆఫ్ డైరెక్షన్ అంటామే అలా అన్నమాట. బ్లిప్ అంటే ఏంటి? చేంజ్ ఆఫ్ డైరెక్షన్. అంటే సడెన్‌గా ఏదైనా మారిందనుకో దాన్ని ఏమంటామంటే మనం బ్లిప్ అంటాం. అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజ్ అంటాము. లేదా అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్రెండ్ అని కూడా అంటాము. రెస్పైట్ అంటే అర్థం ఏంటంటే ఊరట, రిలీఫ్ అనమాట. ఏదైనా ప్రాబ్లమ్ నుంచి మనం బయట పడ్డామనుకోండి, హమ్మయ్య! అన్న ఫీలింగ్ ఉంటుంది కదా! దానికోసం చెప్పేటప్పుడు ఏమంటాము? రెస్పైట్ అంటాము. ఇక ఈజింగ్ అంటే యాక్చువల్‌గా ఒక రకంగా చెప్పాలంటే ప్రాబ్లమ్ నుంచి ఫ్రీ అవ్వడం. ఇదిగో ఈజింగ్ అన్న, రిలీఫ్ అన్న ఒకే మీనింగ్ వస్తుంది. ఈజింగ్ అంటే కూడా రిలీఫ్ అవ్వడం, ప్రాబ్లమ్ నుంచి కొంచెం ఫ్రీ అవ్వడం. ఇంకా చెప్పాలంటే ప్రాబ్లమ్ తగ్గడం. డిక్రీజ్ అని కూడా రాసుకోవచ్చు. డిక్రీజ్ అని కూడా రాసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే ఈ వీడియో చూస్తున్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో మీరు చేయవలసింది రన్నింగ్ నోట్స్ అయితే కన్ఫర్మ్‌గా రాసుకోండి. రన్నింగ్ నోట్స్ రాసుకోకుండా ఊరికే వీడియో చూసినా అస్సలు ఉపయోగం ఉండదు. మర్చిపోతాం ఈ వర్డ్స్ అన్నీ కూడా. ఇక స్లిడ్ అంటే కూడా డిక్రీజ్ అమ్మా. ఓకేనా? స్లిడ్ అంటే కూడా స్లైడ్‌కి పాస్ట్ టెన్స్ అనమాట. డిక్రీజ్, డిక్రీజ్. ప్రిపోజిషన్స్‌లో అలైన్ ఎప్పుడొచ్చినా విత్ రావాలని మనం నేర్చుకున్నాం చాలా సార్లు. అలైన్ విత్ అంటాం. సో, యాక్చువల్‌గా చెప్పాలంటే అలైన్ విత్ అంటే దాంతో కలిసి పని చేయడం అనమాట. వర్క్ టుగెదర్ విత్ అనొచ్చు. ఏమనొచ్చు? వర్క్ టుగెదర్ విత్ అంటాం. సో, ఇంకా చెప్పాలంటే, మనం ఈ సెంటెన్స్ ప్రకారం అలైన్ విత్ అంటే అర్థం ఏంటంటే, 2 ఒకే 2 అంటే దాంతో పాటు ఇది కూడా అంటాం. అలాంగ్ విత్ అని రాసుకోండి పోనీ గొడవ లేదు. ఈజీగా ఉంటుంది. సో, అలైన్ విత్ అంటే అలాంగ్ విత్. దాంతో పాటు ఇది కూడా అలాంగ్ విత్ అంటాం. ఇక మీ అందరికీ తెలిసినదే అయినా కూడా చెప్తున్నాను. స్టేటస్ కో. బేసికల్‌గా స్టేటస్ కో అంటే ప్రస్తుతం ఏదైతే ఒక పద్ధతి ఫాలో అవుతున్నారో దాన్ని మనం స్టేటస్ కో అంటాంరా. అప్పుడేమంటారంటే స్టేటస్ కో అంటే ద కరెంట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని రాయండి. స్టేటస్ కో అంటే ఏం రాస్తారమ్మా? ద కరెంట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. ప్రస్తుతం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ ఉంది. ఇండియాయే తీసుకోండి. బడ్జెట్ రీసెంట్‌గా రిలీజ్ చేశారు మన ఫినాన్స్ మినిస్టరు. ఒక పద్ధతి ఫాలో అవుతున్నారు కదా! ఆ పద్ధతి రైటా? రాంగా? అందులో మైనస్ పాయింట్స్ ఏమున్నాయనేది పక్కన పెడితే వాళ్ళకంటూ ఒక స్ట్రాటజీ అయితే ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నారు. దాన్ని స్టేటస్ కో అంటామనమాట. అంటే ఒక ఒక పద్ధతి. ద కరెంట్ ట్రెండ్ అని కూడా రాసుకోవచ్చు. యాక్చువల్‌గా డ్యూరబుల్ అంటే బలమైన, స్ట్రాంగ్ అని రాయొచ్చు. అంటే ఎక్కువ కాలం ఉండేది. మనం ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు డ్యూరబిలిటీ చూసుకుంటాం. ఇది ఎంత కాలం ఉంటుంది? 6 మంత్స్ ఉంటుందా? 1 ఇయర్ ఉంటుందా? సో, డ్యూరబుల్ అంటే స్ట్రాంగ్ అని రాయండి. ట్రిగ్గర్ అంటే తెలుసు కదమ్మా! రెచ్చగొట్టడం. ట్రిగ్గర్ అంటే ఏంటి? రెచ్చగొట్టడం. ప్రొవోక్ అని రాయండి. ట్రిగ్గర్ అంటే రెచ్చగొట్టడం. ప్రొవోక్. చాలా సింపుల్ వర్డే హైక్. మనం సాలరీ హైక్ చేయాలి అని యూజ్ చేస్తూ ఉంటాం. హైక్ అంటే ఏంట్రా? ఇంక్రీజ్. రీబౌండ్ అంటే కింద పడి మళ్ళీ పైకి లేవడం. లేదంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మళ్ళీ పాజిటివ్‌గా ముందుకు రావడం. సో, రీబౌండ్ అంటే రివైవ్ అని రాయండి. రీబౌండ్ అంటే ఏమని రాస్తారు? రివైవ్. రీబౌండ్ అంటే రివైవ్. ప్రాబ్లమ్స్ నుంచి బయట పడడాన్ని ఏమంటాము? రీబౌండ్ అంటాం. దాన్నే రివైవ్ అని కూడా అంటాము. ఇక టాంజిబుల్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ టాంజిబుల్? చాలా స్పష్టమైన, వెరీ క్లియర్. మనం ఈరోజు చేసే హార్డ్ వర్క్ ఖచ్చితంగా రేపు ఫ్యూచర్‌లో ఒక మంచి రిజల్ట్‌నైతే ఇస్తుంది కదా! దానికోసం చెప్పేటప్పుడు ఏమంటాము? టాంజిబుల్ అంటే వెరీ క్లియర్.
పెర్సిస్టెంట్ అంటే కంటిన్యూయస్‌గా, గ్యాప్ లేకుండా, పెర్సిస్టెంట్‌గా మనం పని చేయాలి. సక్సెస్ రావాలంటే పెర్సిస్టెంట్‌గా పని చేయాలి. యెస్ ఆర్ నో? కంటిన్యూయస్‌గా పని చేయాలి. ఇక స్పైక్ అంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇంక్రీజ్ అని అంటాము. స్పైక్ అంటే కూడా ఎలా చెప్పాలంటే ఇంక్రీజ్ అని అంటాం. హై కన్నా, స్పై కన్నా ఒకటేనన్నా పెద్దగా ఏమి డిఫరెన్స్ లేదు. అయితే సాలరీస్‌కేమో మనం ఎక్కువ హైక్ అన్న వర్డ్ వాడతాము. ఈ ఎకానమీ భాషలో ధరలు పెరిగాయని చెప్పేటప్పుడు ఏమంటామంటే స్పైక్ అంటాం. అంతకంటే ఏం లేదు. ఇక వోపింగ్ అన్న బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది. నేను ఈరోజు వర్డ్స్ ఆఫ్ ద డేలో ఇది కూడా చెప్పబోతున్నాను. వోపింగ్ అంటే చాలా ఎక్కువ, హ్యూజ్, చాలా ఎక్కువ. వోపింగ్ అంటే ఏంట్రా? హ్యూజ్, చాలా ఎక్కువ. ఏంటి శ్యామ్ సార్ ఈరోజు వొకాబులరీ బానే చెప్తున్నారు. ఇంకా ఇడియమ్స్ ఏం చెప్పట్లేదేంటి అనుకుంటున్నారా? అలా అనుకునే లోపల మన కోసం ఒక ఇడియం అయితే వచ్చేసింది. అదే ఫీల్ ద పించ్. యాక్చువల్‌గా పించ్ అంటే గిల్లడం. కానీ డైరెక్ట్ ట్రాన్స్‌లేషన్ చేయకూడదు ఇడియమ్స్‌ని. ఫీల్ ద పించ్ అంటే ఫేస్ ద ట్రబుల్ అని. ఫీల్ ద ట్రబుల్ అని. ఫీల్ ద పించ్ అంటే ఏంటి? ఫీల్ ద ట్రబుల్. సో, ఒక సమస్యని మనం ఫేస్ చేయడం అన్నమాట. ఇడియం వచ్చింది సరే మరి ఫ్రేజల్ వర్బ్ ఏదైనా వచ్చిందా అంటే ఇదిగో. ఇది కూడా ఒక రకంగా ఇడియం ఫ్రేజల్ వర్బ్ అని చెప్పొచ్చు. ప్లే ఔట్ అంటే జరగడం, హ్యాపెన్. నేనిందాక చెప్పాను. మనం ఈరోజు పడే కష్టం రేపొద్దున ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. సక్సెస్ విల్ హ్యాపెన్. అప్పుడేమనొచ్చు? సక్సెస్ విల్ ప్లే ఔట్. ప్లే ఔట్ అంటే జరుగుతుంది. హ్యాపెన్. ఎమిడ్ ఆ టైంలో, ఎమిడ్ అంటే ఆ సమయంలో, ఎమిడ్ అంటే ఆ సమయంలో, ఎమిడ్ అంటే ఆ సమయంలో, ఓకేనమ్మా? ఇలా మనం చూసుకుంటూ వెళ్తే తర్వాత స్పెడ్ అన్న వర్డ్ వాడారు. ఇదేంటిది స్పెడ్ అన్నారేంటి? మనకి స్ప్రెడ్ అయితే తెలుసు. ఎస్‌పిఆర్‌ఈఏడీ. మరి ఇక్కడ స్పెడ్ అన్నారేంటంటే స్పీడ్‌కి పాస్ట్ టెన్స్ స్పెడ్ అమ్మా. స్పీడ్ ఉంది గదా! వేగంగా వెళ్ళడం. స్పీడ్‌కి పాస్ట్ టెన్స్ స్పెడ్. అప్పుడేమంటారంటే హర్రీ అని రాయండి. లేకపోతే రన్ అని కూడా రాయండి. హర్రీ లేదా రన్. ఏమంటాం? హర్రీ లేదా రన్. చాలా ఇంపార్టెంట్ వర్డొచ్చింది. నేను ఈరోజు చెప్పబోయే వర్డ్ ఆఫ్ ద డేలో ఇది సెకండ్ వర్డ్. రిప్రీవ్ అంటే ఒక పనిష్మెంట్‌ని పోస్ట్‌పోన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక తప్పు చేశాడు. అతనికి పనిష్మెంట్ ఇవ్వాలి. కానీ అతనికి ఇద్దామనుకున్న పనిష్మెంట్‌ని కోర్ట్ ఏం చేసిందంటే క్యాన్సిల్ చేసింది. లేదా పోస్ట్‌పోన్ చేసింది. దాన్నేమంటామంటే రిప్రీవ్. సో, రిప్రీవ్ అంటే అర్థం ఏంటంటే క్యాన్సిల్ ద పనిష్మెంట్ లేదా పోస్ట్‌పోన్ ద పనిష్మెంట్. క్యాన్సిల్ ద పనిష్మెంట్ లేదా పోస్ట్‌పోన్ ద పనిష్మెంట్ అంటాము. స్పర్ట్ అంటే అర్థం ఏంటంటే, ఒక రకంగా ఇందాక వోపింగ్ అన్న వర్డ్ వాడాను చూసారా? అలాంటిదే. స్పర్ట్ అంటే ఒక వరదలాగా వచ్చేయడం అనమాట. స్పర్ట్ అంటే కమ్ ఇన్ ఏ ఫ్లో. స్పర్ట్ అంటే ఏంట్రా? కమ్ ఇన్ ఏ ఫ్లో. ఒక వరదలాగా వచ్చేయడాన్ని ఏమంటామమ్మా? స్పర్ట్ అంటాము. ఇందాక ఒక చోట వోపింగ్ అన్న వర్డ్ వచ్చిందా? సేమ్ టు సేమ్. స్పర్ట్ అన్నా, వోపింగ్ అన్నా, స్పేట్ ఆఫ్ అన్నా 3 సినోనిమ్స్ అమ్మా. అంటే లాట్ ఆఫ్ అన్న మీనింగ్ వస్తుంది. ఏమని మీనింగ్ వస్తుంది? లాట్ ఆఫ్ అన్న మీనింగ్ వస్తుంది. లాట్ ఆఫ్ 3 సినోనిమ్స్ వచ్చాయి. ఏంట్రా? వోపింగ్, స్పర్ట్, స్పేట్ ఆఫ్ అంటే లాట్ ఆఫ్. క్రాంపింగ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే అణచివేయడం అనమాట. ఇన్హిబిట్ చేయడం, సప్రెస్ చేయడం అనమాట. సప్రెస్ చేయడం, హిండర్ చేయడం అంటామే అలా అనమాట. క్రాంపింగ్ అంటే అణచివేత, సప్రెస్ చేయడం, హిండర్ చేయడం అంటాము. ఇక కాంప్లసెన్సీ అంటే అర్థం ఏంటంటే, ఒక రకంగా లేజీనెస్ అని రాసుకోండి. కాంప్లసెన్సీ అంటే అర్థం ఏంటంటే, లేజీనెస్ అని రాసుకోండి. నెగెటివ్‌గా చెప్పాలంటే లేజీనెస్. పాజిటివ్‌గా చెప్పాలంటే ఇంకా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇంక ఈ జన్మకి ఇది చాలులే. ఇంతకు మించి మనం లైఫ్‌లో ఏమి చేయలేంలే అనే కోణం అనమాట. మీరు లేజీనెస్ అని రాసుకోండి పర్వాలేదు. మనం లైఫ్‌లో కాంప్లసెన్సీని ఎప్పుడు కూడా మన బాడీలో, మన మైండ్‌లో అలౌ చేయకూడదు. బ్రతికి ఉన్నంత కాలం ఇష్టమైన పని బెస్ట్‌గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే. సో, కాంప్లసెన్సీ అంటే ఏమన్నాను నేను? లేజీనెస్ అన్నాను. అక్కడితో నేను నా టాస్క్ ఈరోజు కంప్లీట్ చేశాను. మరి మీరు మీ టాస్క్ కంప్లీట్ చేయాలి. ఏం చేయాలో తెలుసు కదమ్మా! నేను ఈరోజు చెప్పిన వొకాబులరీలో ఒక 3 వర్డ్స్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేస్తాను.
వాటితో మంచి మంచి ఎగ్జాంపుల్స్‌ని తయారు చేయండి. కమెంట్ సెక్షన్‌లో పెట్టండి. తెలుసు కదా! ఎవరైతే యాక్టివ్‌గా మెసేజెస్ పెడుతుంటారో, నేనిచ్చే టాస్క్స్ కంప్లీట్ చేస్తుంటారో, వాళ్ళకి నేను గిఫ్ట్స్ కూడా అనౌన్స్ చేస్తానని మీకు తెలుసు. ఇక లేట్ చేయకుండా మనం ఈరోజు ఏవైతే వొకాబులరీ ఉన్నాయో వాటిలో ఒక 3 వర్డ్స్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేసేద్దాము. ఫస్ట్ వర్డ్ ఏంటంటే వోపింగ్. వోపింగ్ అంటే ఏమన్నాను? చాలా ఎక్కువ. వోపింగ్ అంటే ఏమన్నానురా? చాలా ఎక్కువ. హ్యూజ్, లార్జ్ అంటాం. ఏమంటాం? హ్యూజ్, లార్జ్. ఇక తర్వాత రిప్రీవ్. రిప్రీవ్ అంటే ఏమన్నాను? ఒక పనిష్మెంట్‌ని పోస్ట్‌పోన్ చేయడం లేదా క్యాన్సిల్ చేయడం. రిప్రీవ్ అంటే పోస్ట్‌పోన్ చేయడం లేదా క్యాన్సిల్ ఎ పనిష్మెంట్. ఇక వర్డ్ ఆఫ్ ద డేలో థర్డ్ వొకాబులరీ ఏంటంటే కాంప్లసెన్సీ. ఒక రకంగా లేజీనెస్ అని గుర్తుపెట్టుకోండి. ఈ 3 వర్డ్స్‌తో 3 ఎగ్జాంపుల్స్‌ని ఓన్‌గా క్రియేట్ చేసి కామెంట్ సెక్షన్‌లో ఆ ఎగ్జాంపుల్స్‌ని మెసేజ్ చేయండి. ఒక్క సజెషన్ ఏంటంటే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ ఎగ్జాంపుల్స్‌ని చక్కగా కామెంట్ చేస్తున్నారు యూట్యూబ్‌లో మన కింద కామెంట్ సెక్షన్‌లో. కానీ ఒక సజెషన్ ఏంటంటే మీరు ఆ వర్డ్‌తో ఒక ఎగ్జాంపుల్ రాసే ముందు ఒక్కసారి ఆ వర్డ్‌ని గూగుల్ చేయండి. ఇంటర్నెట్‌లో ఆ వర్డ్ ఒకసారి టైప్ చేయండి. దాని గురించి ఒక 1 మినిట్ టైమ్ స్పెండ్ చేసి స్టడీ చేయండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఎగ్జాంపుల్స్ అయితే పంపుతున్నారు గానీ, మీరు పంపిన దాంట్లో గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటున్నాయన్నమాట. మీకు అర్థమైందా? అంటే ఏంటి? ఇప్పుడు ఆ వర్డ్ వెర్బ్ ఫార్మ్‌లో ఉందనుకోండి, మీరు దాన్ని నౌన్ ఫార్మ్‌లో వాడుతున్నారు. ఆ వర్డ్ నౌన్ ఫార్మ్‌లో ఉందనుకోండి, మీరు యాడ్జెక్టివ్ ఫార్మ్‌లో వాడుతున్నారు. అంటే ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేనేమన్నాను తెలుసా? సీత ఈజ్ ఏ సిన్సియారిటీ గర్ల్ అన్నాను. బావుందా? సీత ఈజ్ ఏ సిన్సియారిటీ గర్ల్ అన్నాను. బావుందా? సిన్సియారిటీ గర్ల్ ఏంటి? ఏమనాలక్కడ? సిన్సియర్ గర్ల్ అనాలి. ఎందుకు? సిన్సియర్ అనేది యాడ్జెక్టివ్. సిన్సియారిటీ అనేది నౌను. అంటే నేనేమంటున్నానంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దగ్గర పీఓఎస్ దగ్గర చాలామంది రాంగ్ మిస్టేక్స్ చేస్తున్నారు. ఈ లాస్ట్ 6 డేస్‌లో అంటే ఈ లాస్ట్ 1 వీక్‌లో మొన్న సండే టు సండే లేదంటే సాటర్‌డే టు సాటర్‌డే చాలామంది ఎగ్జాంపుల్స్ పంపారు కానీ ఐ యామ్ నాట్ కంప్లీట్‌లీ సాటిస్ఫైడ్ విత్ ద గ్రామర్ దట్ యూ ఆర్ ట్రైయింగ్ టు యూజ్. మీరేదో శ్యామ్ సార్ అడిగారు కాబట్టి ఏదో ఎగ్జాంపుల్ రాసి పంపిద్దాము అంటే కాదు. మీరు రాసే సెంటెన్సెస్ కరెక్ట్‌గా ఉండాలి. ఏది? గ్రామర్. కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీరు ఈ వర్డ్‌ని ఒకసారి గూగుల్ చేయండి. ఇప్పుడు కాంప్లసెన్సీ అన్న వర్డ్‌తో ఎగ్జాంపుల్ రాద్దాం అనుకున్నారు మీరు. ఒక్కసారి అది గూగుల్ చేయండి. గూగుల్‌లో ఏమవుతుందో తెలుసా? మీరు ఆ వర్డ్ టైప్ చేస్తే చాలు వాడు మీనింగ్ ఇవ్వడమే కాకుండా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు మీకు. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓహో! ఈ వర్డ్‌ని ఇలా యూజ్ చేయాలన్నమాట. ఎందుకంటే నేను ఎందుకు మీకు టాస్క్ ఇస్తున్నానంటే ఫార్మాలిటీ కోసం గాదు. మీకు ఆ వర్డ్ ఎలా వాడాలో తెలియడం కోసం. మీరు దాని మీద ఒక 1 మినిట్ రీసెర్చ్ చేస్తారన్నది నా ఉద్దేశం. ఓకేనా? సో, ఈరోజు చెప్పిన 3 వర్డ్స్‌తో గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా బెస్ట్ ఎగ్జాంపుల్స్‌ని పర్ఫెక్ట్ గ్రామర్‌తో త్వరగా ఇప్పుడే మెసేజ్ చేయండి. వొకాబులరీ ప్రోగ్రామ్ ఏదైతే మనం చేస్తున్నామో 'శ్యామ్ సాస్ వొకాబులరీ' అనే పేరుతో ఈ ప్రోగ్రామ్ నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో చూస్తూ రన్నింగ్ నోట్స్ అయితే ప్రతిరోజు రాసుకోండి. పర్ డే అట్‌లీస్ట్ ఒక 20-30 వర్డ్స్ అయితే నేర్చుకోవడానికి ట్రై చేయండి.